లక్ష్మప్పని ఇద్దరు మహర్షులు తపస్సు చేసుకుంటూ ఆ ఎదురుగుండే గుహలోకి వెళ్తే ఆ గుహలో ఒక విష్ణుమూర్తి విగ్రహం ఇక్కడ ఉండేది. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ గర్భాలయంలో ప్రతిష్ఠించాలనుకున్న సమయంలో స్వామివారికి కుడికాయలు గోరు కట్టలేదు. అందువల్ల కదిలించరాదు ముట్టుకోరాదని చెప్పి ఆ గుహలు అక్కడే భద్రపరిచి వచ్చారు. అప్పుడు ఇక్కడ శివుడు ప్రత్యక్షమయ్యాడు. నేను బోళాశంకరుని అభిషేక ప్రియుని ఒకటి క్షేత్రం నాది, మీరు అలంకార ప్రియ ఒకటి కొండలపైన నా క్షేత్రం మీకు ఇక్కడ స్థానం లేదని చెప్తే ఆనాడే శ్రీమన్నారాయణ ఇక్కడి నుంచి 3 అడుగుల తిరుమల జరుపుకున్నాడు. అంటే మొదటి పాదం యాగంటి, రెండవ పాదం కడప, 3 తిరుమల. స్త్రీ ఎక్కడ జన్మ ఇక్కడ అని చెప్తారు శ్రీమన్నారాయణ. ఎక్కడే కానీ శివుడి లింగం అయితే నంది ఎదురు ఉంటుంది ఏ గుళ్ళైనా కూడా. శివుడి నిజరూప దర్శనం ఒకటి నంది ఈశాన భావంలో సైడ్కు ఉన్నది. అంటే సంవత్సరానికి దారం పోవంత వందం పెరుగుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు. ఆ యొక్క నందికి ప్రాణము జీవకులు ఉన్న ఒకటి పెరుగుతుందని చెప్తారు. పక్కల వీరభద్రస్వామి అంటే ఇక్కడ బ్రహ్మంగారు గురువుగా భావించుకున్నారు. ఈ క్షేత్రానికి పాలడుగా, సైన్యాపతిగా, కాపులుగా పరిపాలిస్తున్నవాడు. ఆనాడు ఈ ఆలయంలో ఎందరో మహానుభావులు ఏకాంతంగా కూర్చొని ఇక్కడ తపస్సు చేసుకుంటుంటే ఒక కాకాసుడు రాక్షసుడు వచ్చి క్షేత్రం అంతా కావు అని గందరగోళం చేస్తే అగస్త్యుల వారి యొక్క తపస్సు భంగం కలిగిందట. అప్పుడు అగస్త్యుల వారు శాపం ఇచ్చారట, మా యొక్క క్షేత్రం పైన కొన్ని వేల రకాల పక్షులు రావచ్చు కానీ ఒక్క శనేశ్వరు లాంటి వాహనం కాకి రావడదని శాపం ఇచ్చినట. ఆనాటి నుంచి ఈనాడు వరకు ఈ ఆలయ పరిధిలో నవగ్రహ పీఠం కానీ కాకి కానీ ఈ ఆలయంలో రాదు. అందుకు శని సంకల్పం అనే ఆలయంలో భగవంతుని సల్లో అభిషేకం చేసినా, అక్కడ కొండపైన ఆకాశ దీపం వెలిగించినా ఏళ్ల తరబడి ఉన్న ఏ శని దోష ప్రభావం కూడా తొలగిపోతుందని భక్తుల నమ్మకంతో మెట్లు లేకుండా ఆ దీపం వెలిగడం జరుగుతుంది. ఈ టెంపుల్కి వెనక బాగాన ఇక్కడ కోనేట్లో నీళ్ళు వస్తున్నాయి. ఈ నీళ్ళు ఎట్లా నుంచి వస్తున్నాయంటే ఈ యొక్క కొండపైన ఇంతకన్నా పురాతన నాటి దేవాలయం ముచ్చట్లానిది. అప్పుడు శివుడు పార్వతి అక్కడికి వెళ్ళి ఆ గంగలో స్నానమాచరించి ఆ గంగలో కుంకుమ పసుపేసి ఇక్కడ వచ్చి 3 రోజులకు వచ్చి వెళ్ళిందంట. దాదాపు ఈనాటి టెంపుల్ కూడా 800 సంవత్సరాల పై మాట. కరెంటు లేకపోతే ఎప్పటికీ నీళ్లు పోతూనే ఉంటాయని 16 ఎకరాల ల్యాండ్ దాటిపోకూడదని నీళ్లు శాపం ఇచ్చారట. ఇప్పుడు కూడా ఆ 16 ఎకరాల ల్యాండ్కి మాత్రమే పోతాయి, అంతలో అదృశ్యమైపోతాయి. ఆలయంలో ఇక్కడ ఎక్కడ బోరేసినా నీళ్ళు పడవు. ఈ కొండకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఈ కొండకు మూడు గుహలు ఉన్నాయి. మునీషులు తపదేశిన స్థలాలు. ఒకటి ఫస్ట్ గుహ అగస్త్యుల వారు తపదేశిన గుహ ముక్కంటేశ్వర స్వామి అంటారు. ఎక్కలేని భక్తుడెక్కి శివలింగాన్ని కూర్చొని మోకాలపైన కూర్చొని శివునికి తల ఆగించి నమస్కారం చేసుకుని వస్తారు. అలాగే రెండో గుహలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి కుడికాయలు కూడా ఉందా లేదా మీరు చేపట్టుకుని దర్శనం చేసుకోవచ్చు. మూడో గుహలో బ్రహ్మంగారు పోతూ అచ్చమాంబ గారు ఉపదేశిస్తూ అదే గుహలపై కడప జిల్లాలో బ్రహ్మయ్య గారి మఠంలో జీవసందవేనట. అప్పట్లో మునీశ్వరులు ఆ గుహలలో పోయి తీర్థయాత్రలు దేశించేవాళ్ళంట. అంటే పెద్ద సొరంగం అని చెప్తారు. కలియాందోళన బ్రహ్మంగారు ఒక మాట ఉన్నంట లాస్ట్కు తిరుమల కొండపైన 3 రోజులు గురుమతపై గర్భాలయంలో పూజలు అయిపోయిన ఉన్నాడు. 3 రోజులు గుడి గర్భాలయంలో పూజలు అయిపోతాయి అన్నారు లాస్ట్కు. ఆనాడు దర్శనం బంద్ అయినాపదే పద్మావతం ఈ క్షేత్రానికి వస్తే ఆనాడే ఈ గుహల స్వామివారికి కళ్యాణ వైభవం జరుగుతుందంట. అప్పుడు ఆ కళ్యాణ వైభవం చూడడానికి యాగంటి బసవయ్య అంతకంత పెరిగి కళ్యాణంతో కాల్దువి ఆయన కళ్యాణ వైభవం చూసి తిరిగి వచ్చేసరికి ఈ పర్వతాలంతా సుప్పగడ్డిగా మారిపోతాయంట. ఆ నందీశ్వరుడు కొండలంతా మెరిసి కోనేరులో ఉండే నీళ్లు దాగి ఆ గుట్టెక్కి గుట్టపైన ఉన్న దీపాన్ని నమస్కారం తీసుకొని అంబోని 3 మాటలు కేకలు పెడతాయంట. అప్పుడు ఈ నడుపులు దేశ విదేశాలకి వినపడతాయంట. అప్పుడు మొత్తం ప్రళయానికి అంతమైపోతుంది అని చెప్పినాడు. ఈనాడు మనం యాగంటి అని పిలిచినాం. మొదటి పేరు నేగంటి అని పిలిచేవాళ్ళ. నేగంటి నేను కంటి నేను చూశాను. నే కన్న పదమే వాడుక బస్సులో యాగంటి అని పిలుస్తారు. ఎక్కడే నల్లమల్ల పర్వతాల మిశ్రీ ఆలయం ఉండొచ్చుండి, ఎర్రమల్ల పర్వతాల మిశ్రీ అంతా. ఈ యొక్క టెంపుల్ కట్టించిన దాత ఎవరంటే హరిహర రాయలు, బుక్కరాయలు, శ్రీకృష్ణదేవ పరిపాలనలో ఈ యొక్క ఆలయ నిర్మాణం. ఆలయ అర్చకుడు టి చంద్రశేఖర్ శర్మ. ఇది అది హరిహర రాయలు, బుక్కరాయలు, శ్రీకృష్ణదేవరాయలు చెప్తారు.